సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ఏదైనా మన బలంతో సాధించాలి, ఇతరుల బలహీనతతో కాదు. నిజమైన గెలుపు ఎప్పుడూ స్వయం కృషితోనే లభిస్తుంది. ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, అలాగే గుండె నలగకుండా ఎదిగిన మనిషి లేడు. నటించే వాళ్లకు, మోసం చేసే వాళ్లకు, స్వార్థపరులకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వాళ్లకు అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. భగవద్గీతలో స్పష్టంగా రాయబడింది, నిరాశ చెందవద్దు. బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, కొత్త మార్గం వేసి దారి చూపడం. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగిపోవాలి అని అందరూ చెప్తారు. చెప్పినంత తేలిక కాదు మర్చిపోవడం అంటే. గతం అనేది గాయం కాదు మానడానికి, మరుపురాని ఓ జ్ఞాపకం. భగవంతుడి ఎదుట తీర్పు చెప్పబడే రోజున నువ్వు ఏం చదివావు అని అడగరు, మంచి పనులు ఏం చేశావని మాత్రం అడుగుతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉన్నా సరే ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. విధేయతను మొదట అలవరచుకోండి. సేవకుడిగా ఉండటం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. మన జీవితంలో సంతోషాలకైనా బాధలకైనా మూల కారణం ఇతరులతో మనం పెంచుకునే బంధాలే. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతాడు. చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడూ మాటలు చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు. ఒక్కడిగానే వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు, చరిత్ర సృష్టించే తీరుతాడు, లీడర్గా ఎదుగుతాడు. మీకున్న బాధల్ని చూసుకొని వెనకడుగు వేయకండి. ప్రతి నిమిషం ఆశతో ముందుకు చూడండి. నీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటిమాటికి తెలుసుకోవడం కూడా ఒక వ్యసనం కిందే లెక్క. మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు. అలాగే మనలో మూసి ఉన్న అజ్ఞానంలోకి జ్ఞానం వెళ్ళదు. సంతోషం అనేది ఒక అద్భుతమైన విషయం. అది మీరు ఇవ్వగలిగితే మీరు తిరిగి పొందుతారు. మోసేది బరువనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఎగిరే పక్షి కనపడుతుంది కానీ వీచే గాలి ఎవరికీ కనపడదు. అలాగే కళ్ళ ముందు మనిషి కనిపిస్తాడు కానీ అతని బాధ ఎవరికీ కనిపించదు. పూర్వభాషి అంటే ముందుగా పలకరించే తత్వం కలిగి ఉండటం. ఈ లక్షణం మానవ సంబంధాలలో అద్భుతమైన విజయాలను అందిస్తుంది. పాత్రను రోజు తోమకపోతే అది మురికి పట్టిపోతుంది. అలాగే మనసును కూడా జపము, ధ్యానము, భక్తి, పని, సేవ మొదలగు వాటితో శుభ్రం చేసుకోవాలి. అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుంది అంటారు కానీ అబద్ధాలు చెప్తే కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే ఆడపిల్ల పుడుతుంది. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసిన పని 10 మంది మెచ్చుకుంటే నువ్వు తెలివైనోడివి. అదే నువ్వు చేసిన పని 10 మంది ఆచరిస్తే నువ్వు గొప్పోడివి. నీ ఆచరణ నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రాజుల సకల సౌఖ్యాలు అనుభవించాలంటే బంటులా ముందు కష్టపడే తత్వం నీలో ఉండాలి. ముందు కష్టపడితేనే తర్వాత సుఖపడగలవు. నటించేవారు అందరి చేత ప్రేమించబడతారు కానీ శాశ్వతంగా కాదు. అది నటన అని తెలిసే వరకు మాత్రమే వారి ఆటలు సాగుతాయి. బాధ్యత లేని భర్త, భయం లేని భార్య బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. సంపాదన లేని భర్త అంటే భార్యకి, పుట్టినిల్లు లేని భార్య అంటే భర్తకు ఎప్పుడూ చులకనే.